చిలికి చిలికి గాలివానలా మారడం అంటే యుద్ధం ముదిరి పాకాన పడుతోంది తప్పించి ఆగట్లా తగ్గట్లా. ఓ పక్కన తాజాగా మళ్ళీ రష్యా వెళ్ళి ఉక్రెయిన్ మీద దాడులు చేసింది. దానికి ప్రతిగా రేపో మాపో ఉక్రెయిన్ వెళ్ళి మళ్ళీ రష్యా మీద దాడి చేస్తుంది. అక్కడ యుద్ధ వాతావరణం ఆగట్లేదు. నెంబర్ 1. ఇజ్రాయెల్ ఇరాన్ల వారు ఆపానని ఒక పక్కన ట్రంప్ ప్రకటించిన కాసేపటికే ఇరాన్లో ఉన్నటువంటి టెహ్రాన్లో ఉన్నటువంటి అణుశాస్త్రవేత్తను లేపేసింది ఇజ్రాయెల్. మరొక వైపున ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి స్థావరాల మీద మిస్సైల్స్తో దాడులు చేసింది ఇరాన్. తద్వారా యుద్ధం ఎక్కడ ఆగలేదు. ఇంకొక వైపును చూస్తే ఖతార్లోని అమెరికన్ ఎయిర్ బేసులు, ఇరాక్లోని అమెరికన్ ఎయిర్ బేసులు, బహ్రెయిన్లోని అమెరికన్ ఎయిర్ బేసుల మీద దాడులు చేసింది ఇరాన్. దానికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి ఖతార్ ప్రకటించింది. ఇప్పుడు అది దాడులు చేసిందా, యుద్ధం కంటిన్యూ అయినట్టు. లేదా దానికోసం గల్ఫ్ దేశాలు చేసిందా, యుద్ధం కంటిన్యూ అయినట్టు. నిన్న కాక మొన్ననే ట్రంప్ చెప్పాడు, నిన్ననే బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ చెప్పుకొచ్చాడు, అమెరికా మీద కనుక నేరుగా ఇరాన్ దాడి చేస్తే, అంటే ఇరాన్ ప్రత్యక్ష యుద్ధానికి అమెరికన్ బేసుల మీద దిగితే మేము దిగాల్సి వస్తుంది, మేమందరం నాటోలో సభ్యులం, మా నాటోలో సభ్యురాలు అమెరికా కాబట్టి అని చెప్పుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు నాటో దేశాలు యుద్ధంలోకి దిగుతాయా లేదా యుద్ధం ఆగుతుందా, ఇది రాబోయే 24 గంటల్లో తేలాల్సిన అంశం.